హలో అండి. గామాలో పీపీటీ ఎలా తయారు చేయాలి? సో ఫస్ట్‌గా చూసుకుంటే ఇక్కడ నేను గూగుల్‌లో వెళ్ళిన తర్వాత గామా అని చెప్పేసి టైప్ చేస్తాను. GAMMA.app. ఓకే. GAMMA.app ఇస్ గామా.app. సో గామా.app ఎంటర్ చేయగానే మీకు యాక్చువల్‌గా గూగుల్‌లో ఓపెన్ అవుతుంది. సో నాకు డైరెక్ట్‌గా ఇక్కడ ఓపెన్ అయింది. దెన్ మీకు ఇక్కడ పైన చూసుకుంటే బ్లూ కలర్లో క్రియేట్ న్యూ ఏఐ అని కనపడుతుంది. టాప్లో క్రియేట్ న్యూ ఏఐ ఉంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే గామాస్ అని చెప్పేస్తుంది, షేడ్ విత్ యూ అని చెప్పేస్తుంది, సైట్స్ అని చెప్పేస్తుంది, ఏఐ ఇమేజ్ ఉంది లెఫ్ట్ సైడ్, కరెక్ట్. సో అక్కడ నుంచి ఇమేజెస్, వెబ్ పేజెస్ ఇవన్నీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో 1920 అని ఉంది కదా, ఇది వచ్చేసి నా క్రెడిట్ పాయింట్స్ అనమాట. సో గామాలో ఒకవేళ మీ పాయింట్స్ అయిపోతే లెఫ్ట్ సైడ్ టాప్ మీ పేరు కింద క్రెడిట్ పాయింట్స్ కనపడతాయి మీకు. సో ఒకవేళ మీ పాయింట్స్ అయిపోతే ఇక్కడ రెఫర్ ఏ ఫ్రెండ్ ఉంది కదా, ఆ రెఫర్ ఏ ఫ్రెండ్ పైన క్లిక్ చేసి ఆ కాపీ రిఫరల్ లింక్ తీసుకొని మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. వాళ్ళు అక్కడ లింక్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ పాయింట్స్ ఒక 200 పాయింట్స్ అలా క్రియేట్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇది విత్ రెస్పెక్ట్ టు పాయింట్స్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి. నవ్ పీపీటీ ఎలా చేయాలంటే పైన మీకు క్రియేట్ న్యూ ఏఐ ఉంది. ఆ క్రియేట్ న్యూ ఏఐ పైన క్లిక్ చేస్తే మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ: పేస్ట్ ఇన్ టెక్స్ట్, జనరేట్, ఇంపోర్ట్ ఎ ఫైల్ ఆర్ యూఆర్ఎల్. ఓకేనా. సో జనరేట్ పైన క్లిక్ చేసామనుకోండి. సో ఇక్కడ మనకి పైన కార్డ్స్ డిఫాల్ట్ ఇంగ్లీష్ అని ఉంది కదా, కార్డ్స్ డిఫాల్ట్ ఇంగ్లీష్ అని ఉంది. అండ్ దానిపైన ప్రజెంటేషన్, వెబ్ పేజ్, డాక్యుమెంట్, సోషల్ అని ఉంది. సో మీరు ప్రజెంటేషన్ క్రియేట్ చేయాలి కాబట్టి ప్రజెంటేషన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ లాంగ్వేజ్ తెలుగులో కావాలనుకుంటే ఇక్కడ డిఫాల్ట్ పక్కన ఇంగ్లీష్ ఉంది కదా, ఇంగ్లీష్ పైన క్లిక్ చేస్తే లాస్ట్లో తెలుగు కనపడుతుంది అనమాట. సో తెలుగు క్లిక్ చేయొచ్చు. ప్లేస్ ఏంటి, నాకు ప్రజెంటేషన్ ఆన్ టైం మేనేజ్మెంట్ కావాలి. టైం మేనేజ్మెంట్ పైన ప్రజెంటేషన్ కావాలి. జస్ట్ నేను టైం మేనేజ్మెంట్ క్లిక్ చేశాను. తర్వాత జనరేట్ అవుట్లైన్ పైన క్లిక్ చేయండి. జనరేట్ అవుట్లైన్ పైన క్లిక్ చేయగానే ఆటోమేటికల్గా ఒక అవుట్లైన్ అనేది క్రియేట్ అయిపోతుంది మనకి ఇక్కడ. సో అవుట్లైన్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ అవుట్లైన్ అంతా క్రియేట్ అవుతుంది. సో అవుట్లైన్ క్లిక్ అయిన తర్వాత, క్రియేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనకి ఇలా బ్లూ కలర్లో జనరేట్ అని వస్తుంది అనమాట. బ్లూ కలర్లో సో ఇక్కడ జనరేట్ అని వచ్చింది కదా, జనరేట్ అని క్లిక్ చేయొచ్చు. ఇంకా మీకు ఏమైనా సెట్టింగ్స్ కింద చేంజ్ చేసుకోవాలన్నా కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఏఐ ఇమేజ్ మోడల్స్, సో ఇక్కడ డిఫరెంట్ ఏఐ ఇమేజ్ మోడల్స్ ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఏదైనా ఇమేజ్ మోడల్ కూడా చేంజ్ అవ్వాలని కూడా చేంజ్ చేసుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో మీరు డైరెక్ట్ ఏం క్లిక్ చేయకండి. సో కింద డైరెక్ట్ వెళ్ళేసి కింద లాస్ట్లో బ్లూ ఉంది కదా, జనరేట్ పైన క్లిక్ చేయండి. జనరేట్ పైన క్లిక్ చేయగానే సో మీ పీపీటీ మీకు రెడీ అయిపోతుంది అనమాట. ఓకేనా, మీ పీపీటీ మీకు రెడీ అయిపోతుంది. అండ్ ఈ పీపీటీ నేను ఎలా డౌన్లోడ్ చేయాలి, ఇది కూడా కొంతమంది క్వశ్చన్ ఉంటుంది కదా. మీకు టాప్లో చూసుకుంటే ఇక్కడ ప్రజెంట్ అని కనపడుతుంది బ్లూ కలర్లో. ఓకే, ప్రజెంట్ పక్కన ఇక్కడ ఒక 3 డాట్స్ ఉంటాయి పైన. సో యూ ఉంది కదా, యూ పైన 3 డాట్స్, ప్రజెంట్, థీమ్, షేర్ ఇవన్నీ ఉన్నాయి కదా. షేర్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ షేర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే లింక్ ఉంటుంది. సో ఈ లింక్ కాపీ చేసి మీ గ్రూప్లో మీరు షేర్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేస్తే మీరు పీడిఎఫ్లా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పీపీటీ గూగుల్ స్లైడ్స్లో చేసుకోవచ్చు. మీరు ఏమైనా ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే పీపీటీ ఆర్ గూగుల్ స్లైడ్స్లో చేయండి డైరెక్ట్. అదర్వైజ్ పీడిఎఫ్లా చేసుకోవచ్చు ఆర్ పిఎన్జీ అంటే ఇమేజెస్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అక్కడ మీరు క్లిక్ చేస్తే అది ఆటోమేటికల్గా ఒక పీడిఎఫ్లో డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో ఆటోమేటిక్గా పీడిఎఫ్లో డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ క్లిక్ టు డౌన్లోడ్ క్లిక్ చేయండి. సో డౌన్లోడ్ అయిపోయింది. నేను ఇక్కడ చూసుకుంటే సో నా పీపీటీ ఇక్కడ ఓపెన్ కూడా అయిపోతుంది అనమాట. అక్కడ ఇలా మీరు కామాలో ఒక పీపీటీ తయారు చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా గామాలో మీరు పీపీటీ తయారు చేసుకోవచ్చు. ఇట్స్ వెరీ ఈజీ అంటే గామా. సో అందరు కూడా గామాలో పీపీటీ చేయండి. సో సింపుల్ ఎలా వెళ్ళాం, ఫస్ట్ గామా.ppt ఏపీపీకి వెళ్ళాం. సో ఇందాక జనరేట్ పైన క్లిక్ చేసాం. జనరేట్ పైన క్లిక్ చేసిన తర్వాత డిస్క్రైబ్ చేయండి మీకు ఏం కావాలో. ఓకేనా, తెలుగు ఇంగ్లీష్ అక్కడ కావాలో పైన సెలెక్ట్ చేసుకోండి. అక్కడ నుంచి ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. మీ దగ్గర ఆల్రెడీ టెక్స్ట్ ఉంది అండి అంటే ఆ టెక్స్ట్ వచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, ఆ టెక్స్ట్ ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత సో జనరేట్ ఫ్రమ్ నోట్స్ ఆర్ అన్ అవుట్లైన్. ఓకే, సో మీ దగ్గర ఉండే రఫ్ ఐడియాస్ని ఒక పీపీటీలా చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మీ దగ్గర చాలా హ్యూజ్ డాక్యుమెంట్ అలా ఉంది, అది మీరు చిన్నగా సమరైజ్ చేసుకోవాలి. ఓకేనా,
ఓన్లీ డీటెయిల్స్ వరకు మాత్రమే అట్లా అనుకుంటే సెకండ్ ఆప్షన్. థర్డ్ వచ్చేసి సేమ్ నేను ఇచ్చిన టెక్స్ట్ అలానే ఉండాలి అన్నప్పుడు థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసి కంటిన్యూకి వెళ్ళాలి. ఓకేనా. ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఈ టెక్స్ట్ ఇచ్చేటప్పుడు పైన చూసుకోండి ప్రజెంటేషన్లో ఉందా, వెబ్ పేజ్, డాక్యుమెంట్ ఆర్ సోషల్ అని చెప్పేసి. సో డాక్యుమెంట్లో క్రియేట్ చేయాలంటే డాక్యుమెంట్ పైన క్లిక్ చేయండి. ఓకేనా. సోషల్ పోస్ట్లో చేయాలంటే సోషల్లో క్లిక్ చేయండి. వెబ్ పేజెస్ క్రియేట్ చేయాలంటే వెబ్ పేజ్, ప్రజెంటేషన్ పైన క్లిక్ చేస్తే ఒక ప్రజెంటేషన్లా క్రియేట్ అవుతుంది అన్నమాట. ఓకేనా. దిస్ ఈజ్ వన్ వండర్ఫుల్ థింగ్ అబౌట్ గామా. సో అందరు కూడా గామాలో పీపీటీ చేయండి. అండ్ ఇంపోర్ట్ ఫైల్ ఆర్ యూఆర్ఎల్ పైన క్లిక్ చేస్తే ఒక యూఆర్ఎల్ మీరు ఇచ్చారనుకోండి, ఆ యూఆర్ఎల్ లింక్ ఇక్కడ ఇచ్చేస్తే అక్కడ నుంచి కూడా మనం పీపీటీ చేసుకోవచ్చు. అదర్వైజ్ మీ దగ్గర ఒక ఆల్రెడీ పీపీటీ ఉందనుకోండి, ఆ పీపీటీ కూడా మీరు ఇక్కడ ఇచ్చేస్తే ఉన్న పీపీటీని ఇంకా గామా బ్రష్ చేసి ఇంకా బాగా బెటర్గా చేసి మనకి ఇస్తుంది అనమాట గామా. ఓకే. దిస్ ఇస్ వాట్ అబౌట్ ఆల్ అబౌట్ గామా. సో మీరు అందరు కూడా గామా చేయండి, పీపీటీ తయారు చేసి గ్రూప్లో పెట్టండి. ఓకే. థ్యాంక్ యూ.